హాయ్ అండి. ఈ వీడియోలో మనం ప్లేస్ టైప్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, అప్డేట్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకోవాలి. వన్స్ ఓపెన్ చేసుకున్నాక ఇగోండి కనిపిస్తుంది కదా బ్రాంచ్ అని చెప్పి, దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేశాక మీకు మీ పర్టికులర్ అప్లికేషన్లో ఉండే బ్రాంచ్ పేజ్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుందన్నమాట. వన్స్ ఓపెన్ అయ్యాక ఇక్కడ మీకు వ్యూ అని కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇది ప్లేసెస్ అని చెప్పి పేజ్కి నావిగేట్ చేస్తుంది అనమాట. చేశాక ఇక్కడ యాడ్ అని చెప్పుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేశాక మీకు ఇక్కడ ప్లేస్ టైప్ అని కనిపిస్తుంది కదండి, క్రియేట్ ప్లేస్ అని చెప్పి ఒక పేజ్ వస్తుంది అనమాట. ఆ పేజ్లో మీకు ప్లేస్ టైప్ కనిపిస్తుంది కదా, ఇక్కడ అన్నమాట మనం ప్లేస్ టైప్ అనేది క్రియేట్ చేసుకుంటాము. ఇక్కడ యాడ్ బటన్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. వన్స్ క్లిక్ చేయగానే మనకు ఒక పేజ్ వస్తుంది, క్రియేట్ ప్లేస్ టైప్ అని చెప్పి. లైక్ ప్లేస్ టైప్స్ అంటే అది బిల్డింగా, హాస్టలా అట్లా వస్తాయన్నమాట. ఎందుకంటే ప్లేసెస్లో ఉన్నాయి కాబట్టి అండ్ ప్లేసెస్కి యాడ్ చేస్తాం కాబట్టి ప్లేస్ టైప్ ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవాలి. నేను ప్లేస్ టైప్ వచ్చి బిల్డింగ్ ఇస్తున్నా. అండ్ డిస్క్రిప్షన్ ఆల్సో బిల్డింగ్ ఇస్తున్నా నేను. వన్స్ ఇచ్చుకున్నాక సబ్మిట్ మీద క్లిక్ చేయాలండి. చూడండి మనకు పాపప్ వచ్చింది, లైక్ మెసేజ్ ప్లేస్ టైప్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి. సో వన్స్ క్రియేట్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలి. సో ఈ పేజ్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. మనం ఒకసారి చెక్ చేసుకుందాము, మనం క్రియేట్ చేసిన ప్లేస్ టైప్ అనేది క్రియేట్ అయిందా లేదా అని చెప్పి. సో ఇక్కడ మీకు యూఆర్ఎల్ కనిపిస్తుంది కదండి, ఈ బటన్ మీద క్లిక్ చేయాలన్నమాట. లైక్ దీని మీద క్లిక్ చేయాలి. ఇది వచ్చి ప్లేస్ టైప్ అనే పేజ్కి మనల్ని నావిగేట్ చేస్తుంది అనమాట. చూడండి ఇంతకు ముందు మనం క్రియేట్ చేసాం కదా ప్లేస్ టైప్ నేమ్ బిల్డింగ్ అని చెప్పి, అది ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం ఒక ప్లేస్ టైప్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఒక ప్లేస్ టైప్ అనేది ఎట్లా అప్డేట్ చేయాలో చూద్దాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి బిల్డింగ్ అని చెప్పి, ఈ ప్లేస్ టైప్ని నేను అప్డేట్ చేయాలనుకుంటున్నాను అనమాట. సో నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా, దీన్ని చేయాలనుకుంటున్నాను కాబట్టి దీని ఎదురుగా 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేశాక మనకి ఇట్లా వస్తుంది అనమాట, ఎడిట్ అని చెప్పి. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనకి ఎడిట్ ప్లేస్ టైప్ అని చెప్పి ఒక పేజ్ వస్తుంది. ఈ పేజ్లో ఏంటి అంటే మనం ప్లేస్ టైప్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు బిల్డింగ్ ఇచ్చాను కదండి, ఇప్పుడు బిల్డింగ్స్ ఇస్తున్నా. వన్స్ మోడిఫికేషన్స్ చేశాక ఈ అప్డేట్ ప్లేస్ టైప్ అని బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. చూడండి ఇంతకుముందు బిల్డింగ్ ఇచ్చాం ప్లేస్ టైప్ నేమ్, ఇప్పుడు బిల్డింగ్స్ కింద మారింది. సో ఈ విధంగా మనం ఒక ప్లేస్ టైప్ని క్రియేట్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్కి వెళ్దాం. ఈ ప్లేస్ టైప్ అనేది ఎక్కడ యూజ్ అవుతుంది మీకు చూపిస్తాం. ఓకే, ఇగోండి మనం క్రియేట్ చేసిన ప్లేస్ టైప్స్ అన్నీ ఇగో ఈ డ్రాప్ డౌన్లోకి వస్తాయన్నమాట. మీరు ఎన్ని క్రియేట్ చేసుకుంటే అన్ని. సో ఈ విధంగా మనం ప్లేస్ టైప్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు అండ్ ప్లేసెస్ క్రియేట్ చేసేటప్పుడు దానికి అసైన్ చేయొచ్చు.